హలో ఫ్రెండ్స్, విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలు. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి టాపిక్ పేరు విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికల ఆధారంగానే నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పన అనేది జరిగింది. ఇదివరకు పాత సాంప్రదాయం ఏ విధంగా ఉండేది అంటే లక్ష్యాలు, స్పష్టీకరణల ఆధారంగానే పాఠ్య ప్రణాళికలు రూపొందించబడేవి. దానికి ఆధారంగానే ఉపాధ్యాయులు పీరియడ్ ప్లాన్లు రాసేవారు. సో ఇప్పుడు వచ్చినటువంటి మార్పు ఏంటి అంటే ఈ బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణల స్థానంలోనే విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికల్ని నూతనంగా పరిచయం చేయడం జరిగింది. మరి విద్యా ప్రమాణాలు అంటే ఏంటివి, అభ్యసన సూచికలు అంటే ఏంటివో తెలుసుకునే కన్నా ముందు ఒక్కసారి మనము లక్ష్యం, స్పష్టీకరణ అంటే ఏందో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. మనం బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు అనే టాపిక్లో లక్ష్యం, స్పష్టీకరణ అనేటువంటి రెండు పదాల గురించి వివరణ తీసుకోవడం జరిగింది. ఆ రెండు పదాలకు మధ్య ఉన్నటువంటి వివరణ మాత్రమే కాదు, వాటి మధ్య ఉన్నటువంటి తారతమ్యం కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని విద్యా ప్రమాణం అంటే ఏందో, అభ్యసన సూచిక అంటే ఏందో మనం చర్చిద్దాం. ఫస్ట్ లక్ష్యం. లక్ష్యం అంటే ఏంటి? లక్ష్యం అంటే నిర్ణీత కాల వ్యవధిలో సాధించబడేది లక్ష్యం. అంటే నిర్ణీత కాల వ్యవధి అంటే అతి తక్కువ సమయంలో సాధించబడేది లక్ష్యం. గమ్యాన్ని దీర్ఘకాలిక ప్రయోజనం కోసం నిర్దేశించుకుంటే లక్ష్యం అనేది స్వల్పకాలికమైనది గమ్యంతో పోలిస్తే. లక్ష్యానికి స్పష్టీకరణ అనేది ఉండాలి. లక్ష్యాన్ని వివరణతో, స్పష్టమైనటువంటి వివరణతో ఇంకా స్పష్టంగా పేర్కొంటే అది స్పష్టీకరణ అనిపించుకుంటుంది. లక్ష్యం నెరవేరిందా, నెరవేరలేదా అనేది తెలుసుకునేటువంటి ప్రమాణం ఏంది? స్పష్టీకరణ. స్పష్టీకరణ అనేది ప్రవర్తనాపరమైన మార్పును సూచిస్తుంది. విద్యార్థి యొక్క తొలి ప్రవర్తనకు, అంతిమ ప్రవర్తనకు మధ్య ఉన్నటువంటి తేడాని మనం స్పష్టీకరణ అనొచ్చు. అభ్యసనం జరిగింది అనడానికి నిదర్శనం ఏంది? స్పష్టీకరణే. కాబట్టి లక్ష్యం అనేది కొద్దిగా విస్తృతమైనటువంటి అర్థంలో ఉపయోగిస్తే, స్పష్టీకరణ అనేది మనం నిర్దిష్టమైన అర్థంలో ఉపయోగిస్తామన్నమాట. సబ్జెక్టుకు లక్ష్యం ఉంటుంది, పాఠానికి స్పష్టీకరణ ఉంటుంది. లక్ష్యం అనేది మొత్తం సబ్జెక్టుకు, విజ్ఞాన శాస్త్రం ఉంది, ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం మొత్తానికి వర్తించే విధంగా లక్ష్యం ఉంటుంది. విజ్ఞాన శాస్త్రంలో ఇండ్లు రకాలు అనేటువంటి పాఠం ఉంది. ఆ పాఠానికి చెందినటువంటి స్పష్టీకరణ ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఒకసారి ఉదాహరణ తీసుకొని అర్థం చేసుకుంటే, వివిధ రకాల ఇండ్లకు సంబంధించిన జ్ఞానాన్ని విద్యార్థి పొందుతాడు అనేది లక్ష్యం. ఇది జ్ఞాన రంగానికి చెందిన లక్ష్యం. మరి స్పష్టీకరణ ఏ విధంగా చెప్పొచ్చు అంటే చూడండి, వివిధ రకాల ఇండ్లు అంటే పెంకటిల్లు, పెంకుటిల్లు, పూరి గుడిసె, రేకుల షెడ్డు, ఇట్లాంటి పదాలను లేదా ఈ ఇండ్ల నమూనాలను విద్యార్థి గుర్తిస్తాడు, వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు నూతన సందర్భంలో. ఇది స్పష్టీకరణ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాం, మనం లక్ష్యాన్ని స్థూలంగా వివరిస్తాం, స్పష్టీకరణను సూక్ష్మంగా, స్పష్టంగా, విస్పష్టంగా వివరిస్తామన్నమాట. ఓకేనా? తూర్పు వైపుకు వెళ్ళు అనేది గమ్యం. తూర్పు వైపున ఉన్నటువంటి ఫలానా ఇంటికి వెళ్ళు అన్నది లక్ష్యం. తూర్పు వైపున ఉన్న ఫలానా ఇంటికి వెళ్ళి ఫలానా వ్యక్తితో మాట్లాడి నువ్వు అనుకున్నటువంటి పనిని చేసుకొని రా అన్నది స్పష్టీకరణ అవుతుంది అన్నమాట. చూసారా, ప్రతిదీ తూర్పుకు వెళ్ళడమే ఉంది. తూర్పు వైపుకు వెళ్ళండి అనేది ఆదేశం ఇస్తే అది గమ్యం. తూర్పు వైపుకు వెళ్ళి ఫలానా శ్రీనివాసరావు అనే వాళ్ళ ఇంటికి వెళ్ళండి అంటే అది లక్ష్యం అవుతుంది. శ్రీనివాసరావు దగ్గర డబ్బులు తీసుకొని రా, తూర్పు వైపుకు ఉన్నటువంటి శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళి డబ్బుల్ని తీసుకురా అని స్పష్టంగా చెప్తే స్పష్టీకరణ అవుతుంది. సో ఈ విధంగా గమ్యానికి, లక్ష్యానికి స్పష్టీకరణ తేడాను మనం ప్రీవియస్ వీడియోస్ని బాగా చక్కగా వివరించడం జరిగింది. లక్ష్యానికి, స్పష్టీకరణకు ఎటువంటి సంబంధం ఉందో విద్యా ప్రమాణానికి, అభ్యసన సూచికకి కూడా అదే రకమైన సంబంధం ఉంది. విద్యా ప్రమాణం అంటే మరేందో కాదు, లక్ష్యం. లక్ష్యానికి మనం ఎటువంటి లక్షణాలను ఆపాదించామో విద్యా ప్రమాణానికి కూడా అదే విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. స్పష్టీకరణకు మనం ఎటువంటి లక్షణాలని ఆపాదించామో అభ్యసన సూచికకు కూడా, లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా అదే విధమైనటువంటి లక్షణాలు ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు చూడండి, విద్యా ప్రమాణం అంటే ఏంది? బోధనాభ్యాసంలో విద్యార్థి ఏమి తెలుసుకొని ఉండాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి చేయగలగాలి అనే ప్రశ్నలకు
విద్యార్థులు సాధించాలనుకునే అభ్యసన నైపుణ్యాలని మనం విద్యా ప్రమాణాలు అంటాం. అంటే ఒక స్థాయి లేదా ఒక తరగతి పూర్తయ్యేసరికి ఒక విద్యార్థి పొందాలనుకున్నటువంటి సాధించాలనుకున్నటువంటి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో ఆ సామర్థ్యాలను మనము విద్యా ప్రమాణాలను పిలుస్తాం. ఓకేనా? అంటే ఒక తరగతి పూర్తయ్యేసరికి ఒక విద్యార్థి లేదా ఒక విద్యార్థిని నేర్చుకోవాల్సిన అభ్యసించాల్సిన అభ్యసన సామర్థ్యాలను లేదా అభ్యసన నైపుణ్యాలని మనం విద్యా ప్రమాణాలు అంటాము. ఓకేనా? విద్యా ప్రమాణాలు అంటివి మార్గదర్శక ప్రవచనాలు. ఓకే, మార్గదర్శక ప్రవచనాలు అంటే ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే గైడింగ్ ప్రిన్సిపల్స్గా మనం దీన్ని అభివర్ణించవచ్చు. గైడింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఎవరికి మార్గదర్శకత్వం ఇస్తాయి అంటే బోధించేటటువంటి ఉపాధ్యాయుడికి, అట్ ద సేమ్ టైం అభ్యాసికి కూడా, అంటే అభ్యసించేటటువంటి విద్యార్థికి ఏం అభ్యసించాలో అభ్యాసకుడికి గైడెన్స్ ఇస్తాయి. ఎలా అభ్యసింపచేయాలి, ఏ నైపుణ్యాన్ని వాడు ఈ స్థాయిలో సాధించేటట్లు చేయాలి అన్నటువంటి మార్గదర్శకత్వాన్ని ఉపాధ్యాయుడికి కూడా ఇస్తాయన్నమాట. సో ఆ రకంగా ఇది ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఇరువురికి కూడా మార్గదర్శక ప్రవచనాలుగా మనం విద్యా ప్రమాణాలని అభివర్ణిస్తాం. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పాయింట్ నేను చెప్తున్నాను. ఇక్కడ గతంలో ఉన్న బోధనా లక్ష్యాలు స్పష్టీకరణల స్థానంలోనే విద్యా ప్రమాణాలు అనేటటువంటి కాన్సెప్ట్ ప్రవేశపెట్టబడింది. ఓకేనా మిత్రులారా? సో ఇక్కడ ముఖ్యంగా కీ పాయింట్ ఏంటి అంటే నూతనంగా నిర్మించబడినటువంటి పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠ్యపుస్తకాలలో మీకు అన్ని కూడా విద్యా ప్రమాణాలే కనిపిస్తాయి. ఇంతకుముందు అంటే NCF 2005 కన్నా ముందు ఉన్నటువంటి మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ MMLs కానివ్వండి, కనీస అభ్యసన స్థాయిలు అంటాం వీటిని, దాంతోపాటు కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్, సామర్థ్య ఆధారిత అభ్యసనం, ఇవన్నీ కూడా ఇప్పుడు కాలం చెల్లిన భావనలు. ఎందుకంటే ఇప్పుడు మనది జ్ఞాన నిర్మాణాత్మక వాదం ఏదైతుందో జ్ఞాన నిర్మాణాత్మక వాదాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడ్డ కరికులం. ఇంతకుముందు నేను ఆల్రెడీ చర్చించాను, దీని గురించి వివరంగా ఒక వీడియో ఉంది, మీరు చూడొచ్చు. జ్ఞాన నిర్మాణాత్మక వాదాన్ని ఆధారంగా చేసుకొని మనం కరికులాన్ని తయారు చేసాం. జ్ఞాన నిర్మాణాత్మక వాద మూల సూత్రాలు ఏంటివో మీకు తెలుసు. సో ఈ సామర్థ్యాధారిత అభ్యసనం కానివ్వండి, ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు కానివ్వండి, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ MLLs కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రవర్తనావాద దృక్పథం నుంచి వచ్చినటువంటి భావనలు. సో ఇప్పుడు అది కాలం చెల్లిన భావనలు. సో విద్యా ప్రమాణాలు అనేవి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట ఇది మన సబ్జెక్ట్స్లో. ఓకేనా? రైట్. మనం ఈ విద్యా ప్రమాణాలు అనే టాపిక్ని ఒక వరుస క్రమంలో చర్చిస్తూ పోతాము. వరుస క్రమంలో అంటే సబ్జెక్టుల వారీగా చర్చిస్తూ పోతాము. మ్యాథ్స్కి, గణితానికి సపరేట్గా ఉంటుంది విద్యా ప్రమాణాల టాపిక్. తర్వాత పరిసరాల విజ్ఞానానికి, దాంతోపాటుగా సామాన్య శాస్త్రానికి, రెండు కలిపి జనరల్ సైన్స్కి కలిపి విద్యా ప్రమాణాలు చర్చిస్తాం. ఇక మూడవ స్టెప్లో మనం సాంఘిక శాస్త్రం, ప్రత్యేకంగా సాంఘిక శాస్త్రం విద్యా ప్రమాణాలను చర్చిస్తాం. ఈ విద్యా ప్రమాణాలు ఏ విధంగా చర్చిస్తామంటే మనము ఒక బుక్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు చర్చించాలనుకుంటే 5th క్లాస్ బుక్ని నేను ప్రామాణికంగా తీసుకున్నాను. మ్యాథమెటిక్స్ బుక్ని తీసుకొని మ్యాథమెటిక్స్ బుక్స్ని ప్రామాణికంగా తీసుకొని మ్యాథమెటిక్స్ బుక్స్లో ఏ విధంగా విద్యా ప్రమాణాల ఆధారంగా పాఠ్యపుస్తకాన్ని నిర్మించారనే విషయాన్ని మనం రివ్యూ చేస్తాం. దాంతోపాటుగా అట్ ది సేమ్ టైం SCERT వాళ్ళు రూపొందించినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుంటాము. సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా ప్రశ్నలు విద్యా ప్రమాణాల అనుగుణంగా సంధించబడ్డాయి అన్న విశ్లేషణ కూడా ఉంటుందన్నమాట. ఉదాహరణకు సమస్య సాధన అనేటువంటి విద్యా ప్రమాణం ఉంటుంది మ్యాథ్స్లో. దాంట్లో ఏ రకమైన ప్రశ్నలు అడగబడ్డాయి, ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు మనకు రేపు టెట్లో కావచ్చు, TRTలో కావచ్చు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ విధంగా క్వశ్చన్ పేపర్ విశ్లేషణతో పాటుగా బుక్ రివ్యూ కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం సబ్జెక్టుల వారీగా చర్చిస్తున్నాం. సో అభ్యసన సూచికల నిర్వచనాన్ని మాట్లాడుకొని మనం నేరుగా విద్యా ప్రమాణాలు, మ్యాథమెటిక్స్కి సంబంధించిన విద్యా ప్రమాణాలు చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. అభ్యసన సూచికలు అనేవి స్పష్టీకరణల కింద. సో మీరు ఇక్కడ గమనించాలి, విద్యా ప్రమాణాలు అనేమో లక్ష్యాలు, అభ్యసన సూచికలు అంటే ఏమో స్పష్టీకరణలు. ఓకేనా? రైట్. విద్యా ప్రమాణాలు సాధించబడినాయా లేవా అన్నది విషయాన్ని తెలిపేవే అభ్యసన సూచికలు. ఒక రకంగా వీటిని స్పష్టీకరణలు అనవచ్చు. ఓకేనా? సో పూర్తి క్లారిటీ వచ్చింది మీకు ఇప్పుడు విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలు. ఇదివరకల్లా
లక్ష్యాలు స్పష్టీకరణలని వాడుకలో ఉండేటివి ఇప్పుడు విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలు. ఓకే రైట్. ఫస్ట్ ఇప్పుడు మనము మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలని ముందుగా చర్చిద్దాం. సబ్జెక్టుల వారీగా చర్చిస్తూ పోతే మీకు పూర్తి అవగాహన వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ మనం మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు చర్చించిన తర్వాత మిగతా సబ్జెక్టులకు చెందిన విద్యా ప్రమాణాలని చర్చిద్దాం. విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలు అంటే ఏందో తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే సబ్జెక్టుల వారీగా ఎటువంటి విద్యా ప్రమాణాలని పెట్టడం జరిగింది. మొదటగా మనం గణితం నుంచి ప్రారంభిద్దాం. గణితం అభ్యసన సూచికలు విద్యా ప్రమాణాలు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ పరిసరాల విజ్ఞానము, సామాన్య శాస్త్రం, జనరల్ సైన్స్కి సంబంధించిన విద్యా ప్రమాణాలు మనం ఒకే దగ్గర కలిపి అధ్యయనం చేస్తాం, ఎందుకంటే దాదాపుగా సిమిలర్గా ఉంటాయి రెండు. తర్వాత సాంఘిక శాస్త్రం విద్యా ప్రమాణాలని సపరేట్ ఒక వీడియో చేసి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం గణితానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలని క్షుణ్ణంగా మాట్లాడతాం. చూడండి మిత్రులారా, మనం చర్చించేటటువంటి క్రమం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఫస్ట్ ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి సబ్జెక్ట్లో, ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి విద్యా ప్రమాణాల గురించి కూలంకషంగా మాట్లాడతాం. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ను రివ్యూ చేస్తాం. ఏదో ఒక టెక్స్ట్ బుక్ రివ్యూ చేసేసి ఆ సబ్జెక్ట్కు సంబంధించిన టెక్స్ట్ బుక్ రివ్యూ చేసి విద్యా ప్రమాణాలు ఏ విధంగా విద్యా ప్రమాణాల ఆధారంగా ఆ టెక్స్ట్ బుక్ అనేది నిర్మితమైందో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ చేసేటటువంటి అంశం ఏంటి అంటే మనం ప్రశ్నాపత్రాన్ని కూడా విశ్లేషించుకుంటాం. ఎస్సీఆర్టీ వాళ్ళు రూపొందించినటువంటి ఒక సమ్మేటివ్ అసెస్మెంట్కు సంబంధించిన ఒక పేపర్ని తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్ను అనాలిసిస్ చేస్తాం. దాంట్లో ఇవ్వబడేటువంటి క్వశ్చన్స్ యొక్క స్వరూప స్వభావాలు ఏంటివి, ఏ సామర్థ్యం కింద, ఏ విద్యా ప్రమాణం కింద ఎటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీదే మనకు బిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణం కింద మనం తీసుకోవచ్చు, ఏ విద్యా ప్రమాణం కింద వస్తుంది, ఇట్లాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రశ్నాపత్ర విశ్లేషణ కూడా మనకు చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడేది గణితం కాబట్టి చూడండి, ఇక్కడ గణితంలో మనకు 5 విద్యా ప్రమాణాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఎన్సిటిఎం అనే ఒక సంస్థ ఉంటుంది, అమెరికాకు చెందినటువంటి సంస్థ. ఇది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఎన్సిటిఎం అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ ఎన్సిటిఎం వాళ్ళు మ్యాథమెటిక్స్లో సాధించేటటువంటి ప్రమాణాలు 10 ఉంటాయి. వీటిని సాధనా ప్రమాణాలు అన్న పేరుతో ప్రచురించారు. 10 సాధనా ప్రమాణాలను ఎన్సిటిఎం వాళ్ళు ప్రచురించడం జరిగింది. దాంట్లో మనం ఏం చేసామంటే అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి. 5 ఏమో విషయ ప్రమాణాలు, 5 ఏమో ప్రక్రియా ప్రమాణాలు. మనం ఈ ప్రక్రియా ప్రమాణాలని విద్యా ప్రమాణాలుగా తీసుకున్నాం. ఎన్సిటిఎం వాళ్ళు ప్రచురించినటువంటి 10 సాధనా ప్రమాణాల్లో 5 ప్రక్రియా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రక్రియా ప్రమాణాలని మనం విద్యా ప్రమాణాలుగా గ్రహించడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ వన్ సమస్య సాధన, ప్రాబ్లం సాల్వింగ్. రెండవది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడము, రీజనింగ్ అండ్ ప్రూఫ్. రీజనింగ్ అండ్ ప్రూఫ్. వ్యక్తపరచడము, కమ్యూనికేషన్. నెక్స్ట్ అనుసంధానము, కనెక్షన్. తర్వాత ప్రాతినిధ్యపరచడము, దృశ్యీకరణ. ప్రాతినిధ్యపరచడము, రిప్రజెంటేషన్, విజువలైజేషన్. ఇప్పుడు మనం ఈ సమస్య సాధన అనేటటువంటి విద్యా ప్రమాణం ఏ విధంగా ఉంటుంది, దీంట్లో వచ్చేటటువంటి అభ్యసన సూచికలు ఏంటివి, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అనే విద్యా ప్రమాణం ఏ విధంగా మనం అభ్యసన ప్రమాణాలుగా వర్గీకరించుకుంటాం అనే విషయాన్ని కూలంకషంగా మాట్లాడదాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఒక టెక్స్ట్ బుక్ను రివ్యూ చేయబోతున్నాం. ఇప్పుడు ఇది 5వ తరగతి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అండి. చూడండి, ఇక్కడ విద్యా ప్రమాణాల గురించి చాలా చక్కగా వివరించాడు. విద్యార్థులు ఒక తరగతిలో ఏమి చేయగలగాలి, ఏమి తెలిసి ఉండాలో స్పష్టంగా వివరించే ప్రవచనాలను ఆ తరగతి యొక్క విద్యా ప్రమాణాలు అంటారు. చూడండి, విద్యా ప్రమాణాలు అంటే ఒక మార్గదర్శక ప్రవచనాలని చెప్పాను కదా నేను. విద్యా ప్రమాణాలు అంటే ఏం చెప్పాను నేను? విద్యా ప్రమాణాలు అంటే మార్గదర్శక
ప్రవచనాలు అని ముందే చెప్పాను నేను. సో ఇక్కడ ఎస్ రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ విద్యార్థులు ఒక తరగతిలో ఏమి చేయగలగాలి, ఏమి తెలిసి ఉండాలో స్పష్టంగా వివరించే ప్రవచనాలను ఆ తరగతి యొక్క విద్యా ప్రమాణాలు అంటాము. చూడండి, గణితానికి సంబంధించిన విద్యా ప్రమాణాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. గణితంలో మనకు ఫస్ట్ విద్యా ప్రమాణం ఏంది? సమస్య సాధన. సమస్య సాధనలో మనము ఏ విధంగా ఉంటుంది? సమస్య సాధనలో ఉన్నటువంటి ఉపాంశాలు ఏంటి ఒకసారి చూడండి. గణిత భావనలను, పద్ధతులను ఉపయోగించడం ద్వారా గణిత సమస్యను సాధించడం అనేది ఈ విద్యా ప్రమాణం కింద వస్తుంది మనకు. సో దీంట్లో చూడండి, సమస్యలు ఏ విధంగా సమస్య రకాలు ఉంటాయి మనకు? పజిల్స్ కావచ్చు, పద సమస్యలు కావచ్చు, పట సమస్యలు కావచ్చు, దత్తాంశ అవగాహన కావచ్చు, విశ్లేషణ, పట్టికలు, గ్రాఫ్, పద్ధతి ప్రకారం చేయు సమస్యలు మొదలగు రకరకాల గణిత సమస్యలు మనకు ఉంటాయి. సమస్య సాధనలో సోపానాలు ఏముంటాయి? ఫస్ట్ సమస్యని చదవడం, దత్తాంశంలోని సమాచారం మొత్తాన్ని విడిభాగాలుగా గుర్తించడం, అనుబంధ విడిభాగాలను వేరు చేయడం, సమస్యలో ఇమిడి ఉన్న గణిత భావనలో అవగాహన చేసుకోవడం, లెక్క చేయు విధానాన్ని ఎంపిక చేయడం, ఎంపిక చేసిన పద్ధతి ప్రకారం సమస్యను సాధించడం. సమస్య యొక్క సంక్లిష్టత. సమస్య యొక్క సంక్లిష్టత అన్నది కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. అనుసంధానం చేయడం, ఇది అనుసంధాన విభాగంలో నిర్వచించనేది. సమస్యలో ఉన్న సోపానాల సంఖ్య, సమస్యలో ఉన్న ప్రక్రియల సంఖ్య, సమస్య సాధనకు ఇవ్వబడిన సందర్భ సమాచారం ఏ మేరకు ఉన్నది, సమస్య సాధించే పద్ధతి యొక్క సహజత్వం. సో ఇది సమస్య సాధన అనేటటువంటి విద్యా ప్రమాణంలో మనం ఇన్ని రకాల అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. సమస్యల రకాలు: పద సమస్యలు ఉంటాయి, పజిల్స్ ఉంటాయి, పట సమస్యలు ఉంటాయి, దత్తాంశ ప్రదర్శనకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటి కూడా సాధించే నైపుణ్యం సమస్య సాధన కిందకి వస్తుంది. సమస్య సాధనలో సోపానాలు ఏ విధంగా ఉంటాయి? సమస్యను చదవడం, దత్తాంశంలో ఉన్న సమాచారాన్ని మొత్తం విడిభాగాలుగా చూడడం, గుర్తించడం, అనుబంధ విడిభాగాలను గుర్తించడం, వేరు చేయడం, సమస్యలో ఇమిడి ఉన్న గణిత భావంలో అవగాహన చేసుకోవడం. ఈ విధంగా సమస్యలో సోపానాలు ఉంటాయి. ఇవ్వబడ్డ సమస్య యొక్క సంక్లిష్టత అనేది, క్లిష్టత అనేది ఆ సమస్యలో ఎన్ని ప్రక్రియలు ఇమిడి ఉన్నాయి అన్న అంశం మీద ఆధారపడి ఉంటాయి. ఆ సమస్య కోసం మనం ఎన్ని సోపానాలను అనుసరిస్తున్నాం అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? చూడండి, ఒక ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సమస్య యొక్క క్లిష్టత అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మనకు ఇక్కడ చూడండి, సమస్య సాధన అనేటువంటి విద్యా ప్రమాణం గురించి మనం చర్చిస్తున్నాం కదా. సమస్య సాధన, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ సమస్య సాధనలో ఫస్ట్ అంశం ఏముంది? సమస్యలు రకాలు. ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి? సమస్యలు రకాలు. పద సమస్యలు ఉంటాయి, అంటే వర్డ్ ప్రాబ్లమ్స్, రాత లెక్కలు. పజిల్స్ ఉంటాయి, పటానికి సంబంధించిన పట సమస్యలు ఉంటాయి, గ్రాఫ్లు, పై చిత్రాలు, ఇవన్నీ కూడా దత్తాంశ ప్రదర్శనకు సంబంధించిన సమస్యలు. ఇన్ని రకాల సమస్యలు సాధించడం అనేది సమస్య సాధన విద్యా ప్రమాణ కిందికి వస్తుంది. తర్వాత ఇంకో అంశం ఏంటి? సమస్య సాధనలో కొన్ని సోపానాలు ఉంటాయి. ఆ సోపానాల ఆధారంగానే సమస్యను సాధించాలి. ఫస్ట్ సమస్యను గుర్తించుట, సమస్యను చదవడము, సోపానయుతంగా సమస్యను సాధించడం, ఇవన్నీ కూడా సోపానాలు. ఈ సోపానాలు కూడా సోపానయుతంగా విద్యార్థి చేస్తలేడా అన్న విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత సంక్లిష్టత, అంటే ఒక సమస్య యొక్క క్లిష్టత ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది? దాంట్లో ఇమిడి ఉన్నటువంటి పరిక్రియలు. ఒకటి కన్నా ఎక్కువ పరిక్రియలు దాగుంటే దాన్ని మనం క్లిష్టమైన సమస్యగా భావించవచ్చు. ఉదాహరణకు, ఒక గ్రామంలో ఉన్నటువంటి మొత్తం జనాభా 2000. దాంట్లో స్త్రీలు 987 మంది అయితే పురుషుల సంఖ్య ఎంత? ఇది స్ట్రేట్ ప్రాబ్లం, అవునా? ఏం చేస్తాడు? 2000కించి 987 తీసేసి ఆన్సర్ సాధిస్తాడు. దీంట్లో ఒకటే సోపానం ఉంది, ఒకటే స్టెప్లో లెక్క అయిపోయింది, ఒకటే ప్రక్రియ, అవునా? ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, 987 పురుషులు ఉన్నారు కదా, స్త్రీలు ఎంతో కొంత వస్తారు. స్త్రీల సంఖ్య వచ్చింది. స్త్రీల సంఖ్య వచ్చిన తర్వాత ఆ స్త్రీలకు ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్కరికి 30 రూపాయల చొప్పున కూలీ ఇస్తే మొత్తం కూలీ
ఎంత పే చేయాల్సి వస్తుంది అంటే ఆ స్త్రీలు ఫస్ట్ సాధించిన తర్వాత అంటే తీసేస్తే స్త్రీలు వస్తారు. ఇక్కడ తీసివేత వ్యవకలనం ఫస్ట్ చేశాడు. చేసిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ ఆ స్త్రీల సంఖ్యను 30తో గుణించాల్సి వస్తుంది. చూసారా, 2 ప్రక్రియలు ఉన్నాయి కాబట్టి ఇది సంక్లిష్టమైనటువంటి సమస్యగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఒక సమస్య యొక్క సంక్లిష్టత అనేది ఆ సమస్యలో ఇవ్వబడినటువంటి పరిక్రియలు ఎన్ని, ఒకటి కన్నా ఎక్కువ పరిక్రియలు ఇవ్వబడితే అది సంక్లిష్ట సమస్య అంటాము. ఒక్క సోపానంలో సాధించామనుకోండి, ఒకటే స్టెప్లో, అది సరళ సమస్య. ఒకటి కన్నా ఎక్కువ సోపానాలు కనుక మనం పొడిగిస్తూ పోతే అది సంక్లిష్టమైన సమస్య అని చెప్పొచ్చు. సమస్యను ఇంకా దేంతో వేరే అంశాలతో కనుక అనుసంధానం చేసామనుకోండి, అది సంక్లిష్టమైన సమస్య. అనుసంధానం చేయకుండా నేరుగా ఒకటే పరిక్రియ ద్వారా మనం చేస్తున్నామంటే అది సరళ సమస్యగా మనం చెప్పొచ్చు. సో ఇన్ని రకాలుగా మనము ఈ సమస్య సాధనకు సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడము. కారణం చెప్పడం అంటే ఏంది, ఒక మ్యాథ్స్లో మనము ఒక సోపానం వేసామంటే ఆ సోపానం వేయడానికి గల తార్కిక కారణాన్ని వివరించగలగాలి. దీన్నే కారణాలు చెప్పడము అంటాం. దశల వారీగా ఉన్న సోపానాలకు కారణాలు వివరిస్తాడు. గణిత సాధారణీకరణాలు మరియు ప్రకల్పనలను అర్థం చేసుకొని చేయగలుగుతాడు. పద్ధతిని అర్థం చేసుకోవడం మరి సరిచూస్తారు. తార్కిక చర్చలను పరీక్షించడము అనేది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనేటటువంటి విభాగం కింద మనకు చెప్పవచ్చు అన్నమాట. అంటే ఒక సోపానం ఒక లెక్క చేశాడు, చేసినప్పుడు ఆ లెక్కకు ఆ స్టెప్ ఎందుకు వేయడం జరిగిందో వివరించగలుగుతాడు. ఒక సమస్యకు పరిష్కార మార్గాలు, ఒక సమస్య సాధనలో వచ్చినటువంటి సోపానానికి తార్కిక వివరణను ఇస్తాడు. దాన్ని మనం సోపానానికి కారణాలు వివరించడము అంటాం. నెక్స్ట్ అంశము తప్పొప్పులను గుర్తిస్తాడు. ఒక సమస్య సాధనలో కనుక ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సరి చేస్తాడు. తప్పులుంటే సరి చేస్తాడు. సరిచేయడం, తప్పులుంటే గుర్తిస్తాడు. గుర్తించడం మాత్రమే కాదు, దాన్ని సరి చేస్తాడు. ఓకే, ప్రతి సోపానానికి తార్కిక వివరణను ఇస్తాడు. సో ఇది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. ఇక చూడండి, ఇక్కడ సమస్య నిరూపణలో ఉన్నటువంటి క్రమాన్ని అర్థం చేసుకోవడం, ఆగమన నిగమన పద్ధతిలో తార్కికతను వినియోగించడం, గణిత ప్రకల్పాలు పరీక్షించడం, ఇవన్నీ కూడా దేంట్లో వస్తాయి మనకు, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడంలో. వ్యక్తపరచడము, కమ్యూనికేషన్ అంటాం దీన్ని. కమ్యూనికేషన్లో ఏం చేస్తాడు, ఇక్కడ గణిత భావనలను, వాక్యాలను చదవగలగడం, రాయగలగడం. ఉదాహరణకు చూడండి, ఇక్కడ 3 + 4 = 7, దీన్ని చదవగలగాలి. అంటే ఇది సంజ్ఞ రూపంలో ఉంది, దీన్ని వీడేం చెప్పగలగాలి, రాత రూపంలో మార్చి చెప్పగలగాలి. దీన్నే గణిత వ్యక్తీకరణ అంటాం. అంటే 3కు 4 కూడితే మొత్తం 7 అవుతుంది అని చెప్పగలగాలి. లేదా 3 జామకాయలు కృష్ణ వద్ద ఉన్నాయి, 4 జామకాయలు రమ్య వద్ద ఉన్నాయి, ఇద్దరి వద్ద ఉన్నటువంటి మొత్తం జామకాయల సంఖ్య 7 అని చెప్పగలగాలి. 3/4 అని ఇక్కడ భిన్నం ఇచ్చాడు, ఆ భిన్నాన్ని చదవగలగాలి. ఇక్కడ 3 × 5 అనేది గుణకారం అని వాళ్ళు గుర్తుపెట్టగలగాలి. సో ఇవన్నీ కూడా గణిత వ్యక్తీకరణలు రూపొందించడం, గణిత ఆలోచనల్ని తన సొంత మాటల్లో వివరించడము. ఏ విధంగా, ఉదాహరణకి చతురస్రం అనున్నది 4 సమాన భుజాలు మరియు 4 సమాన కోణాలు గల సంవృత పటము అని వివరించగలగాలి. పద్ధతిని వివరించడం, 2 అంకెల సంఖ్యలను కూడడంలో మొదట 1ల స్థానంలో అంకెలను కూడి తర్వాత 10ల స్థానంలో ఉన్న అంకెలను కూడడం ద్వారా స్థాన మార్పిడిని గుర్తుకు తెచ్చుకుంటాము అన్నట్టు. స్థాన మార్పిడికి గల కారణాన్ని వివరించగలగాలి, గణిత తార్కికతను వివరించడం, ఇవన్నీ కూడా దేంట్లో వస్తాయి మనకు, కమ్యూనికేషన్ స్కిల్లో వస్తాయి, వ్యక్తీకరించడం కిందకి వస్తాయి. ఇక అనుసంధానం. ఈ అనుసంధానం అనేది సాధారణంగా సహసంబంధం అనే విషయం మనం మాట్లాడడం. పరిచయంలో, ప్రతి శాస్త్రం యొక్క పరిచయంలో సహసంబంధం అనేటువంటి ఒక టాపిక్ని మాట్లాడడం. సహసంబంధానికి అనుసంధానానికి దగ్గరి సంబంధం ఉంది. ఏంది అనుసంధానం చేయడం అంటే, తాను నేర్చుకున్నటువంటి గణిత భావనలను నిజ జీవితంలో అనుసంధానం చేయడం, ఫస్ట్ వన్. తర్వాత రెండవది, ఒక పాఠంలో ఉన్నటువంటి విషయాన్ని ఇంకొక పాఠంతో అనుసంధానం చేయడం, రెండవ సహసంబంధం. మూడవది, గణితానికి వేరే సబ్జెక్టులకు సహసంబంధం చేయడం, ఇది మూడవది. చూడండి, అనుసంధానం కూడా 3 రకాలుగా జరుగుతుంది. అనుబంధ గణిత పాఠ్య విభాగాలను, భావాలను అనుసంధానం చేయడం. ఉదాహరణకి గుణకారానికి, కూడికకు, మొత్తంలో భాగానికి, నిష్పత్తికి, భాగహారానికి వీటి మధ్య సంబంధాన్ని స్థాపించడం, వాటిని అనుసంధానం చేయడం. అమరికలకు, సౌష్ఠవానికి అనుసంధానం చేయడం. కొలతలు మరియు తలము, అంతరాలం అనే భావనకు మధ్య అనుసంధానం చేయడం. చూసారా, ఇది అదే సబ్జెక్టులో మ్యాథ్స్లోనే ఒక పాఠ్య విషయానికి ఇంకొక పాఠ్య విషయానికి అనుసంధానం చేస్తున్నాడు.
రెండవ చూడండి, దైనందిన జీవితానికి గణితానికి అనుసంధానం చేయడం. గణితానికి రియల్ లైఫ్కు జోడించడం, నేర్చుకున్న అంశాన్ని వేర్వేరు సబ్జెక్టులతో గణితాన్ని అనుసంధానం చేయడం, ఇంతకుముందు చెప్పినట్లు. తర్వాత గణితంలోనే వేర్వేరు పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలు అనుసంధానం చేయడం. ఉదాహరణకు దత్తాంశ సేకరణ అనేది ఒక పాఠం ఉంది, అంకగణితంతో ఇంతకుముందు చెప్పినట్లు అంకగణితంతో క్లబ్ చేయడం. భావనలను బహుళ పద్ధతుల్ని అనుసంధానం చేయడం. సో ఇన్ని రకాలుగా అనుసంధానం జరుగుతుంది అనమాట. ఐదవది చూడండి, దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడము. దీంట్లో ఏముంటుంది దృశ్యీకరణ ప్రాతినిధ్యంలో అంటే పటాలను చదవగలగడము, పటాలలో వ్యక్తపరచగలగడము, పట్టికలను చదవగలగడము, పట్టికలను విశ్లేషించగలగడము, పట్టికలను రూపొందించగలగడం. ఇవన్నీ కూడా సంఖ్యారేఖలు గీయగలగడము, పటచిత్రాలు, దిమ్మ చిత్రాలు, పటాలు గీయగలగడము, 2D పటాలు, 3D పటాలు, దిమ్మ చిత్రం, పటచిత్రం, సంఖ్యారేఖలను చదవగలగడము, గీయగలగడము. ఇవన్నీ ప్రజెంటేషన్లో వస్తాయి, ప్రాతినిధ్యపరచడం కిందికి వస్తాయి అన్నమాట. సో ఇది గణితంలో ఉన్నటువంటి 5 విద్యా ప్రమాణాలు. ఫస్ట్ సమస్య సాధన, 2 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, 3 కమ్యూనికేషన్ వ్యక్తపరచడం, 4 అనుసంధానం, 5 దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. ఇప్పుడు మనము ఒక ప్రశ్నాపత్రాన్ని పరిశీలించి ఆ ప్రశ్నాపత్రం ఆధారంగా మనం ఏం చేద్దాము, ఏ రకంగా ఏ ప్రశ్న ఏ విద్యా ప్రమాణం కింద వచ్చిందో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఒక పేపర్ను తీసుకుందాం, 5th క్లాస్ మ్యాథ్స్ పేపర్ను తీసుకొని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇక్కడ చూడండి, రైట్ కనిపిస్తుంది అనుకుంటాను మీకు క్లియర్గా. సమస్య సాధన అనేటటువంటి అంశం కింద మనము ఒకటి చూడండి, ఇక్కడ సమస్య సాధన కింద ఎటువంటి ప్రశ్నలు అడిగారు చూడండి. సమస్య సాధన కింద మీరు 3, 6, 7, 1 అంకెలను 3, 6, 7 అంకెలను సమస్యలను ఉపయోగిస్తూ 3, 6, 7 అంకెలను ఉపయోగిస్తూ వాటి ద్వారా ఏర్పడే అన్ని 4 అంకెల సంఖ్యల్ని రాయండి. ఇది ఇట్లాంటి టైప్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ 523 మరియు 63ల లబ్ధం దాదాపు ఎంత అవుతుంది, 771లో ఎన్ని వందలున్నాయి, 100లు పోగా ఎంత మిగులుతుంది. చూసారా, ఇట్లాంటి ప్రశ్నలు ఖాళీలు పూరించండి. 4 × 25 = ఎంత. ఇట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా సమస్య సాధన కిందకి వస్తాయి. సమస్యను సాధించేటటువంటి విధానాలు, సోపానాలతో కూడినటువంటి సమస్యలు, పద సమస్యలు కావచ్చు, పజిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సమస్య సాధన కిందకి వస్తాయి. ఇక కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. చూడండి, ఇక్కడ తప్పును గుర్తించి సవరించడం అనేది కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం కిందకి వస్తుంది. ఇక్కడ ఒక భాగాహారం ఇచ్చాడు, ఇది తప్పు చేస్తాడు. ఆ తప్పు భాగాహారాన్ని విద్యార్థి ఎక్కడ తప్పు పోయిందో గుర్తించాలి. చూడండి, ఇక్కడ 13 5 65 వేశాడు. 7కి 5 పోతే 2, 7కి 61, 120 అయింది. 13 8 104 తీసుకున్నాడు. ఇంకెక్కువ కూడా పోతుంది కదా, 13 9 కూడా పోతుంది కదా, 13 9 117, కానీ ఇక్కడ ఒక స్టెప్ తక్కువ తీసుకున్నాడు. అవునా? సో ఇట్లాంటి తప్పుల్ని గుర్తించి విద్యార్థి సరిచేయాలి. చూడండి, ఎవరు తప్పు చేశారు, ఎవరు కరెక్ట్ చేశారు, సవరించడం. ఇట్లాంటి తప్పును గుర్తించడం, దాన్ని సవరించడం అనేది కారణాలు చేయడం, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనేటువంటి విషయం కిందకి వస్తుంది. వ్యక్తపరచడం కిందకి చూడండి, విస్తరణ రూపం ఇచ్చాడు. అంటే గణిత భాషలో ఇచ్చిన దాన్ని సంజ్ఞల రూపంలో ఇచ్చిన దాన్ని గణిత భాషలో వ్యక్తపరచడం, గణిత భాషలో ఇచ్చిన దాన్ని సంజ్ఞల రూపంలో రాయడం. ఒక సంఖ్య ఇచ్చిండు, సంఖ్యను మనము విస్తరణ రూపంలో రాయడం అన్నమాట. దీన్ని 3000 + 900 + 60 + 70. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక అంకె ఉంది, ఆ అంకెను అక్షరాలలో రాయడం కూడా వ్యక్తపరచడం కిందకి వస్తుంది. చూడండి, ఇది కూడా వ్యక్తపరచడం కిందకి వస్తుంది. ఇక అనుసంధానం చూడండి, ఇక్కడ ఒక లెక్క ఇచ్చాడు. 10 సంవత్సరాల క్రితం 1 లీటర్ సన్ఫ్లవర్ నూనె ధర 45 రూపాయలు ఉంటే ఇప్పుడు 1 లీటర్ ధర 90 రూపాయలు. కిలో కందిపప్పు ధర ₹25 ఉండేది, కానీ ఇప్పుడు ₹75. ఈ సమస్యను చదివేసి ఈ ప్రశ్నలకు జవాబులు రాయాలి. చూసారా, ఇది నిజ జీవితంలో ఉపయోగపడేటువంటి సమస్య. అవునా? కాబట్టి గణితంలో నేర్చుకున్నటువంటి
కులమానం, లీటరు, మిల్లీలీటర్ దీనికి సంబంధించిన భావన వాడు నిజ జీవితంలో ఏ మేరకు ఉపయోగిస్తున్నాడని ఇక్కడ పరిశీలించాడు. అవునా? కాబట్టి ఇది అనుసంధానం కిందకి తీసుకోవడం జరిగింది. ఇక ప్రాతినిధ్యపరచడం కింద పట్టికలు చదవడం అని చెప్పాను కదా. పట్టికలు చదవడము, పట్టికలు రూపొందించడము, గ్రాఫ్లను చదవడము, గ్రాఫ్లను రూపొందించడము, 2D 3D పటాలను గీయడము, 2D 3D పటాలను చదవగలగడం, ఇవన్నీ కూడా ఇక్కడ పట్టిక ఇచ్చాడు. ఆ పట్టికను చదివి కింది ప్రశ్నలకు సమాధానం అనేది రాయాలి. సో ఈ విధంగా ఉంటుందండి మ్యాథ్స్లో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి సమాచారం మనకు. సో ఇది